నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని అడ్డుకుంటే అది మొత్తం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అలాగే ఏ దేశం ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఒకసారి చూద్దాం. ఇది ఇరాన్, ఒమన్ మరియు యుఏఈ మధ్య ఉన్న కేవలం 33 కిలోమీటర్ల ఒక చిన్న ప్రాంతం. ఇది ఒక ఇరుకైన సముద్ర మార్గం. దీని ద్వారా దాదాపు 20% ప్రపంచ చమురు సరఫరా జరుగుతుంది. ప్రతిరోజు దాదాపు 17 మిలియన్ బ్యారెళ్లు సరఫరా అవుతుంది. ఈ చమురు పర్షియన్ గల్ఫ్లో ఉన్న 8 దేశాల నుండి వస్తుంది. వీటిలో ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యుఏఈ ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్ కోసం వారి చమురు ఎగుమతుల్లో 90% ఈ ఇరుకైన మార్గం గుండా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు చేరుకుంటాయి. ఈ ఇరాన్ హోర్ముజ్ జలసంధిని అడ్డుకుంటే ఎక్కువగా నష్టపోయే దేశాల్లో మొదటిది భారతదేశం. ఎందుకంటే అది తన చమురులో 85% దిగుమతి చేసుకుంటుంది మరియు దానిలో 60% ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ మరియు యుఏఈ వంటి మధ్యప్రాచ్య దేశాల నుండి వస్తుంది. ఇదే జరిగితే భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతాయి మరియు ఫలితంగా చమురు మరియు అన్ని పరిశ్రమలకు సంబంధించిన ప్రతిదీ తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటుంది. పరిశ్రమలు మూతపడవచ్చు, ఉద్యోగాలు కోల్పోవచ్చు, అలాగే ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. రెండవ అత్యంత ప్రభావిత దేశం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు. ప్రతిరోజు 10 మిలియన్ బ్యారెళ్ల చమురును తీసుకువస్తుంది. చైనా చమురు దిగుమతుల్లో 40% ఈ హార్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. చైనా, రష్యా మరియు మధ్య ఆసియాతో చమురు పైప్ లైన్లను నిర్మించినప్పటికీ అవి దాని ఇంధన అవసరాలలో 20% కూడా తీర్చవు. కాబట్టి హార్ముజ్ జలసంధి నిరోధించబడితే చైనా ఆర్థిక వ్యవస్థ భారీ దెబ్బను చవిచూడవచ్చు. మరియు చైనా ఆర్థిక వ్యవస్థ కదిలితే దాని ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. మూడవ అత్యంత ప్రభావిత దేశం జపాన్ అవుతుంది. ఎందుకంటే అది తన చమురులో 90% దిగుమతి చేసుకుంటుంది మరియు దానిలో 75% హార్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. నాలుగవ అత్యంత ప్రభావిత దేశం సౌదీ అరేబియా చమురులో 80 నుండి 90% హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్తుంది. అయితే 10% మాత్రమే దాని ఎర్ర సముద్రం తీర ప్రాంతం ద్వారా యూరప్కు వెళ్తుంది. కాబట్టి ఈ చోక్ పాయింట్ నిరోధించబడితే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఒక దేశం అకస్మాత్తుగా తన ఆదాయంలో 80 నుండి 90% కోల్పోతుందని ఊహించుకోండి. దానికి ఏమి జరుగుతుంది? సౌదీ అరేబియాకు కూడా ఇలాంటిదే జరగవచ్చు. సౌదీ అరేబియా తన సైన్యాన్ని ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి పంపే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మరియు అది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు కూడా. ఐదవది పాకిస్తాన్. ఇది తన చమురులో 90% హార్ముజ్ జలసంధి ద్వారా పొందుతుంది. ఈ చమురు దేశ ఇంధన అవసరాలలో 27% తీరుస్తుంది. కాబట్టి ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే పాకిస్తాన్లో ధరలు బాగా పెరగవచ్చు. కానీ ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. పాకిస్తాన్ ఇరాన్తో సరిహద్దును పంచుకుంటుంది మరియు పాకిస్తాన్ డీజిల్లోని 35% అనధికారికంగా ఇరాన్ నుండి వస్తుందని అనేక ప్రభుత్వ నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి జలసంధి బ్లాక్ చేయబడితే పాకిస్తాన్ చమురు కోసం ఇరాన్ వైపు తిరగవచ్చు, నిశ్శబ్దంగా లేదా అధికారిక ఒప్పందం ద్వారా. తదుపరి వరుసలో యుఏఈ ఉంది. ఎందుకంటే దాని చమురు ఎగుమతుల్లో దాదాపు 72% ఈ హార్ముజ్ జలసంధిపై ఆధారపడి ఉంటాయి. ఆ దేశానికి బ్యాకప్ ఎంపిక హబ్షాన్ ఫుజైరా పైప్ లైన్ ఉంది. ఇది జలసంధిని దాటవేసి దాని చమురులో 60% వరకు ఎగుమతి చేయడానికి అనుమతి ఇస్తుంది. కానీ యుఏఈ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థకు మిగిలిన 40% కోల్పోవడం ఇప్పటికీ తీవ్రమైన దెబ్బ అవుతుంది. తర్వాత ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇటలీ వంటి యూరోపియన్ దేశాలు వస్తాయి. ఇవి సగటున హార్ముజ్ జలసంధి ద్వారా తమ చమురులో 10% పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $150 దాటిపోవచ్చని, దీనివల్ల విస్తృత ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని మరియు బహుశా ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ చిన్న 33 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం ప్రపంచాన్ని కదిలించేంత శక్తిని కలిగి ఉంది.